వెల్కమ్ టు తవాయిస్ కిచెన్. ఈరోజు మనం తవాయి కిచెన్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ తీసుకుని అందులోకి ఒక పూర్తిగా నిమ్మకాయ పిండేసుకుందాం. తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి, శనగపిండి, కొంచెం వరిపిండి తీసుకుందాం. ఇప్పుడు ఈ పొళ్ళన్నిటిలోకి చికెన్ బాగా కలుపుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలరు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఎందుకంటే ఇందాక బాగా కలవలేదు కదా. ఇప్పుడు కొంచెం కొంచెం తడి చేసుకుంటూ సరిపడా వాటర్ ఉన్నదంటే చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మనం బయట నుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో ఉన్నప్పుడు చికెన్ కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త, బోన్స్ గుచ్చుకుంటాయి కదా. నేను ఈ బోన్లెస్ చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు పక్కన మ్యారినేట్ చేసి పెడదాము. మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకుని, ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కినప్పుడే మనకి చికెన్ అనేది కుక్ అవుతుంది. బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ అన్ని పకోడీల్లాగా వేసేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక 10 to 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 to 12 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఒక ముక్క తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకుని, మ్యాక్సిమం ఉడికిపోతుంది, చెక్ చేసుకుని పక్కకి టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రెండో వాయి వేసుకోవాలండి. ఇందులో వేసుకున్నప్పుడు రెండో వాయిలో మనము చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం బ్రౌన్ వచ్చాక ఆ వేడికే ఉడికిపోతుందండి, జీడిపప్పు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండవ కూడా పక్కకు తీసేసుకుని మనం ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకుంటే చికెన్ పకోడీ రెడీ.